ఆర్టికల్ 22 ఆర్టికల్ 22. సో ఇక్కడ అక్రమ అరెస్ట్ నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు. అక్రమ అరెస్ట్ నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు. నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు. అక్రమ అరెస్టు నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు. సో దీంట్లో మనకి 22 ఆర్టికల్కి సంబంధించిన దాంట్లో మనకి ప్రధానంగా 22 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1. సో ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అరెస్టుకు గల కారణాలను తెలియజేయాలి. నెక్స్ట్ అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను న్యాయాన్ని పొందేటందుకు న్యాయవాదిని నియమించుకునే అవకాశాన్ని కల్పించాలి. అంటే 22 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అరెస్టుకు గల కారణాలను తెలియజేయాలి. అదేవిధంగా బాధితుడు న్యాయాన్ని పొందేటందుకు న్యాయవాదిని నియమించుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇది 22 సబ్ క్లాస్ 1. నెక్స్ట్ 22 సబ్ క్లాస్ 2 ప్రకారం అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తిని 24 గంటలలోగా సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచవలేను. ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచవలేను. మెజిస్ట్రేట్ యొక్క అనుమతి లేనిదే 24 గంటలకు మించి నిర్బంధించరాదు. 24 గంటలకు మించి నిర్బంధించరాదు. అంటే ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అండ్ మెజిస్ట్రేట్ యొక్క అనుమతి లేనిదే 24 గంటలకు మించి నిర్బంధించరాదు అని చెప్తున్నాం. సో మరి ఈ నియమం అనేటువంటిది ఎవరికి వర్తించదు అంటే 24 గంటల నియమం చూసినట్లయితే ఒకటి ప్రయాణ సమయాన్ని మినహాయించాలి. సమయాన్ని మినహాయింపు ఇవ్వాలి. అంటే జర్నీ చేసినటువంటి సమయాన్ని మినహాయించాలి. ఒక వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సంబంధించిన పోలీసులు ఒక వ్యక్తిని విజయవాడలో అరెస్ట్ చేశారనుకో, మార్నింగ్ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అతన్ని తన అదుపులో తీసుకున్నప్పటికీ అది అరెస్ట్ కింద భావించరాదు. సో అలా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో 24 గంటలు అంటే అక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి మనకి మినిమం 6 అవర్స్ అనుకోండి. ఆ 6 అవర్స్ పడుతుంది కాబట్టి అలా 6 అవర్స్ అనేటువంటిది అరెస్ట్ చేయబడినటువంటి సమయం పరిధిలోకి రాదు. అంటే 24 గంటలు ఎప్పుడు హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత ఏదైతే టైం ఉంటుందో ఆ సమయం నుంచి 24 గంటలు అనేటువంటిది ఇస్తుంది. రెండోది సెలవు దినాలకి మినహాయింపులు ఇస్తుంది. సెలవు దినాలను మినహాయించాలి. సెలవు దినాలని మినహాయింపు ఇవ్వాలి. సో 22 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. మెజిస్ట్రేట్ యొక్క అనుమతి లేనిదే 24 గంటలకు మించి నిర్బంధించరాదని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 3 ప్రకారం పై నియమాలు శత్రు దేశాల వారికి పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారికి వర్తించవు. అంటే సో ఇక్కడ 22 సబ్ క్లాస్ 3 ప్రకారం పై నియమాలు శత్రు దేశాల వారికి మరియు పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారికి వర్తించవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి కసబ్ని తీసుకున్నాం. కసబ్ని అరెస్ట్ చేశారు. ఇలా కసబ్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో సో ఇక్కడ 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారంటే లేదు. రెండోది ఏంటి, అతన్ని అరెస్ట్ చేసినట్టుగా సో అరెస్ట్కు గల కారణాలు అతనికి తెలియజేయాల్సిన అవసరం లేదు. అతను మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు,
అదేవిధంగా మన శత్రు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. రెండోది పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారికి కూడా పై 2 నియమాలు వర్తించవు. సో ఇది 22 సబ్ క్లాస్ 3. నెక్స్ట్ 22 సబ్ క్లాస్ 4 ప్రకారం 22 సబ్ క్లాస్ 4 ప్రకారం 22 సబ్ క్లాస్ 4 ప్రకారం సో ఇక్కడ పీడీ చట్టం కింద ఎవరైతే అరెస్ట్ అయ్యారో సో వారికి సలహా బోర్డు అనుమతి లేనిదే 3 నెలలకు మించి నిర్బంధించరాదు. పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారిని సలహా బోర్డు యొక్క అనుమతి లేనిదే పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారిని సలహా బోర్డు యొక్క అనుమతి లేనిదే 3 నెలలకు మించి నిర్బంధించరాదు. అంటే పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారిని సలహా బోర్డు యొక్క అనుమతి లేనిదే 3 నెలలకు మించి నిర్బంధించరాదు. 22 సబ్ క్లాస్ 4 చెప్తుంది. నెక్స్ట్ 22 సబ్ క్లాస్ 5 ప్రకారం 22 సబ్ క్లాస్ 5 ప్రకారం పీడీ చట్టం కింద అరెస్టు కాబడినటువంటి వారికి అరెస్టుకు గల కారణాలను తెలియజేస్తే పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారికి అరెస్టుకు గల కారణాలను తెలియజేసినట్లయితే సో బాధితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో సవాలు చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. అంటే పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారికి అరెస్టుకు గల కారణాలను తెలియజేస్తే అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని సవాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాం. ఏది 22 సబ్ క్లాస్ 5. అండ్ 22 సబ్ క్లాస్ 6 ప్రకారం 22 సబ్ క్లాస్ 6 ప్రకారం సో ఇక్కడ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజా శ్రేయస్సు లేదా సంక్షేమం దృష్ట్యా పీడీ చట్టం కింద ప్రజా సంక్షేమం లేదా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారికి పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారికి కారణాలను తెలియజేయకుండా ఉండే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కారణాలను తెలియజేయకుండా ఉండే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇది 22 సబ్ క్లాస్ 6కి సంబంధించింది. సో మరి ఇక్కడ పీడీ చట్టం అంటున్నాం. సో ఇక్కడ పీడీ యాక్ట్కి సంబంధించిన దాంట్లో 2 రకాలండి. సో ఒకటి నివారక నిర్బంధం. రెండోది శిక్షాత్మక నిర్బంధం. నివారక నిర్బంధం, శిక్షాత్మక నిర్బంధం. అంటే నివారక నిర్బంధంనే మనం ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అని చెప్తాం. ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ నివారక నిర్బంధం. సో ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్. నెక్స్ట్ శిక్షాత్మక అంటే పునేటివ్ డిటెక్షన్ యాక్ట్. పునేటివ్ డిటెక్షన్ యాక్ట్ అంటే నివారక నిర్బంధం ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అండ్ శిక్షాత్మక నిర్బంధం అన్న కూడా సో పునేటివ్ డిటెక్షన్ యాక్ట్. సో కాబట్టి ఈ 2 కూడా పీడీ యాక్ట్సే. మరి ఈ పీడీ యాక్ట్లో నివారక నిర్బంధం అంటే సో ఇక్కడ నేరం చేయనప్పటికీ నేరం చేస్తాడేమోనని ముందుగానే నిర్బంధించడాన్నే నివారక నిర్బంధం అంటాం. నేరం చేయనప్పటికీ నేరం చేస్తాడేమోనని భావించి ముందుగానే నిర్బంధించడాన్ని నివారక నిర్బంధ చట్టం అంటాం. అది నివారక నిర్బంధ చట్టం అంటే నేర తీవ్రతను తగ్గించడం కోసం ప్రభుత్వాలు వీటిని ఉపయోగిస్తాయి. అయితే దీన్ని జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రూపొందించారు. నివారక నిర్బంధ చట్టాన్ని జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 1950లో రూపొందించారు. సో దీనిపై అనేకమైనటువంటి విమర్శలు రావడంతో 1969లో సో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో దీన్ని రద్దు చేశారు. నెక్స్ట్ శిక్షాత్మక నిర్బంధం పునేటివ్ డిటెక్షన్ అంటాం. ప్రివెంటివ్ అండ్ పునేటివ్. సో ఇక్కడ శిక్షాత్మక నిర్బంధం అంటే ఒక వ్యక్తి యొక్క కేసును
న్యాయస్థానాలు విచారించి తీర్పులను వెలువరించిన తర్వాత సో తీర్పును ఆధారంగా చేసుకొని, అంటే న్యాయస్థానాల యొక్క తీర్పును ఆధారంగా చేసుకొని వ్యక్తిని నిర్బంధించడాన్ని శిక్షాత్మక నిర్బంధం అంటాం. శిక్షాత్మక నిర్బంధం అంటే న్యాయస్థానాల యొక్క తీర్పును అనుసరించి నిర్బంధిస్తే శిక్షాత్మక నిర్బంధం అని చెప్తున్నాం. నెక్స్ట్ మరి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు కొన్ని ఇక్కడ ఎస్మా సో ఎస్మా యాక్ట్ 1968లో రూపొందించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సౌకర్యాలను అడ్డం కలిగిస్తూ ఏవైనా ఉద్యమాలు లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినట్లయితే వాటిని నియంత్రించడం కోసం ప్రభుత్వం ఎస్మా అనేటువంటి దాన్ని ప్రయోగిస్తుంది. నెక్స్ట్ మీసా, మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, మీసా 1971లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో దీన్ని రూపొందించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో దీన్ని రూపొందించారు. దీనిపై అనేకమైనటువంటి విమర్శలు రావడంతో 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. అంటే రూపొందించింది ఇందిరాగాంధీ, రద్దు చేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. సో ఇది 1980లో రూపొందించారు. సేమ్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో దీన్ని 1984లో సవరించారండి. సవరణ అనేటువంటిది చేశారు 1984 ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీని తర్వాత టాడా ఉగ్రవాద నిరోధక చట్టం అనేటువంటిది, టెర్రరిస్ట్ యాంటీ డిస్ప్యూటివ్ యాక్ట్. సో దీన్ని 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో సో టాడా చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏం చేశారంటే సవరించుకుంటూ వచ్చారు. లాస్ట్కి అనేక విమర్శలు రావడంతో 1995లో పివి నరసింహారావు ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఇక చివరిది పోటా యాక్ట్. ఇది కూడా ఉగ్రవాద నిరోధక చట్టం అని చెప్తాం. పోటా యాక్ట్ ఉగ్రవాద నిరోధక చట్టం. సో దీన్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 2002లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో తీసుకొచ్చారు. సో దీన్ని రద్దు చేసింది ఎవరంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2004లో రద్దు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. సో ఈ విధంగా మనకి కొన్ని చట్టాలని చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 22కు సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్ 22కు సంబంధించిన కేసెస్. సో ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అరెస్టుకు గల కారణాలను తెలియజేయాలని చెప్పింది. ఏ కేసులో? ఏకే గోపాలన్ అనేటువంటి కేసులో. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంతో పాటుగా అబ్దుల్ సమర్దా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఒక వ్యక్తిని 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనట్లయితే 24 గంటల తర్వాత బెయిలును పొందే అధికారాన్ని కలిగి ఉంటారని అబ్దుల్ సమర్దా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో చెప్పింది. అండ్ చివరి కేసు జోగిందర్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు సో ఆ వ్యక్తి అరెస్టుకు గల సమాచారాన్ని వారి యొక్క బంధువులకు కానీ స్నేహితులకు కానీ తెలియజేయాలని చెప్పింది జోగిందర్ కుమార్ అనేటువంటి కేసులో. ఇవి ఆర్టికల్ 22కి సంబంధించినటువంటి సమాచారం. అంటే ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు గురించి తెలియజేస్తున్నాయి. సో మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండ్ అతిపెద్దమైనటువంటి చాప్టర్ దీంట్లో.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే ఐకాన్ ఇండియాకి సంబంధించినటువంటి కోర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కావాలి అనుకుంటున్నారో మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఐకాన్ ఇండియా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటి వాటిని 6 నెలల వ్యాలిడ్తో 1699 రూపాయలతో అందిస్తుంది. కావలసినటువంటి వారు దీన్ని సద్వినియోగపరచుకోగలరు. రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్.